నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. దేశంలో మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ప్రెజెంట్ తలెత్తుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదైనా ఉంది అంటే అది ఉబకాయం. అదే ఒబేసిటీ. దీనిపైన ఇప్పటి వరకు మీరు ఫోకస్ పెట్టిరో లేదో తెలియదు కానీ ఇప్పటి నుండి అందరూ దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు. ఇక ఇందుకోసం ప్రతి నెల వంట నూనెలో 10% నూనె కొనేటప్పుడు తగ్గించి కొనాలని, వాడే దాంట్లో 10% తగ్గించి వాడాలని చెప్పి ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ 119వ ఎపిసోడ్లో చెప్పడం అయితే జరిగింది. ఇక అసలు మోదీ చెప్పింది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ఆయిల్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటారా? అయితే లెట్స్ వాచ్ దిస్ వీడియో. పండుగలలో చేసుకునే పిండి వంటల కాడి నుండి డైలీ మనం చేసే టిఫిన్లు బోండా, వడ, పూరి, ఇక మనకు స్నాక్స్, మనం డైలీ తినే చిరుతిళ్ళు అన్నింటినీ వేయించడానికి నూనెను ఖచ్చితంగా మనం తప్పకుండా వాడాల్సిందే. ఇక నూనె లేని వంటలు ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ తెలుసు. కానీ వంటకానికి మంచి రుచి కావాలంటే గిన్నెలో ఆయిల్ పడాల్సిందే, కూరల్లో ఆయిల్ తేలాల్సిందే. అయితే నూనెను ఎలా పడితే అలా నీళ్ళలా వాడితే మాత్రం మనం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఇక మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నూనె పదార్థాలను తగ్గించక తప్పదు. ఇక నూనె పదార్థాలు మన రక్తపోటుకు, కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఇక ఇది మీ గుండెకు చాలా హాని కూడా కలిగిస్తుంది. ఆక్సీకరణం చెందిన కొవ్వులు అంటే ఫ్యాట్స్ ఎక్కువసేపు లేదంటే చాలా ఎక్కువ వేడి చేసినప్పుడు కొన్ని కొవ్వులు విచ్ఛిన్నమైపోతాయి. ఇక దానివల్ల మీ ఆరోగ్యానికి హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి చేస్తాయి. 1 గ్రాము నూనెలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మీకు తెలుసా? 9 క్యాలరీస్ ఉంటాయి. ఇక మనందరికీ మెయిన్ డౌట్, మనకు ఆయిల్ తక్కువ వాడండి అని చెప్పేసి అందరు చెప్తూనే ఉంటారు. డాక్టర్ అయినా, మన పక్కన వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా చెప్తూనే ఉంటారు. ఇక ఎంత వయసు వాళ్ళు ఎంత వాడాలి అని చెప్పే డౌట్ అయితే మనందరిలో ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి నెలకు 600 నుంచి 700 ml కంటే ఎక్కువ తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు. ఇక మన వయసుని బట్టి ఎంత నూనె తీసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక 6 నుంచి 19 ఏళ్ల వాళ్ళు 20 నుంచి 25 గ్రాములు అంటే 4 నుంచి 5 టీ స్పూన్లు వాడాలన్నమాట. ఇక 20 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు మధ్య ఉన్న వాళ్ళు 25 నుంచి 30 గ్రాములు అంటే 5 నుంచి 6 టీ స్పూన్లు తీసుకోవాలి. ఇక 60 ఏళ్ళు పైన ఉన్నవారు 20 నుంచి 25 గ్రాములు అంటే 4 నుంచి 5 టీ స్పూన్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు, చాలా మంచిదని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన భోజనం వండేటప్పుడు నూనె ఒక అనివార్యమైన పదార్థం కాబట్టి సరైన నూనెను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇక నూనెని చాలా తక్కువగా వాడండి, మీ ఆరోగ్యాన్ని మీరే రక్షించుకోవాలి. అటు మోదీ చెప్పినా, ఇటు డాక్టర్స్ చెప్పినా అంతా మన మంచికే కదా. కాబట్టి వంట నూనెను వాడేటప్పుడు తగ్గించుకొని తినండి, తగ్గించుకొని వాడుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.